వీధంతా గలీజ్ చేస్తున్నారు. ఇంకోసారి టపాకాయలు పెట్టారనుకో మనమే స్వచ్ఛాంధ్రాన్ని మనమే గలీజ్ చేస్తున్నాం. ఇంకా టైం తీసుకున్నాను కదా. ఉన్నది అది తీసుకొని ఫస్ట్ ఓకే మేడం. రాక నువ్వు రాక మేడం కాలు ఏది ఇద్దరులో ఎవరికి ఒకరికి 500 వస్తుంది. వస్తానమ్మా. వస్తానా ఏది గ్యాస్ లెక్క పడలేదా? ఎప్పటి నుంచి పడలేదా? ఇప్పుడు పడతాయిలే, రిలీజ్ అవుతాయి. డబ్బు రిలీజ్ అవుతుంది, వస్తుంది. ఓకేనా? మీరు అటెండెన్స్ అక్కడ అది రాలేదా? పరిచయం లేదు. వీరా బాగా పరిచయమా? ఇప్పుడు హైదరాబాద్లో జాయిన్ అవుతుందా? టైంకి పెన్షన్ ఇస్తున్నారు కదా, ఏం ఇబ్బంది లేదు కదా? దగ్గర దండలో కొద్దిసారి ఎలా వస్తున్నావా? వెల్ఫేర్ నేను మీరేనా? మరి ముందుకు రా. ఆయనకి ఆధార్ కార్డు తీసుకో. పొలం ఉందమ్మా, దానికి సూలం నరసింహ దారి లేక 8 సంవత్సరాలు నేను ఒకసారి నోట్ చేసుకొని సోమవారం తీసుకురా. నేను ఎంఆర్ఓతో మాట్లాడతాను. సోమవారం ఇంటికాడికి రండి. సరే, ఆయన ఆధార్ కార్డు పెట్టించండి. ఏం ఇబ్బంది లేదు కదా? వెళ్ళొస్తున్నావా? సరే, బాగున్నావా? బాబు బాగున్నాడు. 4000 పెన్షన్ టైంకి ఇస్తున్నారు కదా. అర్జున్ వస్తానమ్మా కదా, ఏమి ఇబ్బంది లేదు కదా? ఎంత ఖర్చు అయిందన్నా? పని చేస్తుంది. పెన్షన్ ఒకటి దారా ఏం చేయగలుగుతాము. ఎక్కడ పోతున్నారు? నేను చూసుకుంటాను, ఏదో ఒకటి పెట్టిద్దాంలేమ్మా. నాకు తర్వాత ఒకసారి తీసుకురండి. మాట్లాడాలి. 2000 పెన్షన్ టైంకి ఇస్తున్నాను కదా, ఏమి ఇబ్బంది లేదు కదా? సంతోషం. బాగున్నా? కొత్త పిల్లగా బాగున్నా కదా? పెన్షన్ కూడా టైంకి పెన్షన్ ఇస్తున్నారా? ఏమి ఇబ్బంది లేదు కదా? పట్టుకో అర్జుడి. ఓకేనా? జాగ్రత్త. ఈ అబ్బాయికి
బాయ్. నువ్వు నాకు వేయకూడదు, నేను వేస్తాను. అవునా? టైంకి పెన్షన్ ఇస్తున్నారు కదా, అది చూడు. ఓకేనా? వెళ్ళొస్తాను. పెన్షన్కా? పెన్షన్ ఈ సంవత్సరం కొత్త వదులుతారు కన్నా, తప్పకుండా పెన్షన్ వస్తుంది. నువ్వు చదువుకున్నావా? తీసుకున్నావా? వద్దులేరా. నువ్వు కొన్ని రోజులు ఓపిక పట్టు, తప్పకుండా నీకు పెన్షన్ వస్తుంది. నీకు ఇంకేదైనా అవసరం ఉన్నా కూడా నా ఇంటికాడికి రా, నేను చేపిస్తాను. ఓకేనా? తీసుకురండి ఏదైనా అవసరం ఉంటుంది. ఏం కాదు, బాగా చదివించే పిల్లల్ని. ఏ పిల్లలు స్కూల్కి వస్తున్నారు? తల్లి కొందరు డబ్బులు కొన్నాయి ఎందుకు? అది కదా నువ్వు చెప్పాలా? నీ ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు చూపించు, నేను పెట్టిస్తాను నీకు. ఆ తల్లి కొందరు డబ్బులు కూడా వస్తాయి. సరేనా? పిల్లల్ని చదివించు బాగా. ఏం చేస్తున్నారు? హైదరాబాద్ ఊరికి ఎందుకున్నాడు? ఇక్కడికి రమ్మని చెప్పు, నేను కలవమని చెప్పు. రమ్మని చెప్పు, నువ్వు నేను ఏదో ఒక దాంట్లో పెట్టిస్తా. ఏం చదువుకున్నాడు? మరి రమ్మని చెప్పు, నేను మాట్లాడతా. బాగున్నారమ్మా? మేడం ఒక ఎకర పొలం ఉంది మేడం. మా మామ ఆన్లైన్లో ఉంది, మాకు ఎకర పొలం ఉంది మేడం. మేడం ఇస్తున్నాము కానీ ఎక్కువ ఉన్నది మన కొత్తపల్లె మేడం. కొత్తపల్లెనా? సోమవారం కానీ మంగళవారం కానీ ఇంటికాడికి వెళ్ళి. మీరు ఈడే ఉంటారు కదా అక్క, ఎదురుగానే ఇల్లు. 2 అడుగులు వేస్తే ఇల్లు వస్తుంది. వచ్చి ఎప్పుడైనా చెప్పాలి కదా నాకు, చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? ఆడ పోయి మీరు పని కాకపోతే అధికారుల కాడ 3-4 సార్లు తిరగండి, దాని గురించి ఎక్కువ వద్దు. 3 సార్లు తిరిగిన తర్వాత పని కాకపోతే నాకు అడిగి 25 ఏళ్ళు అయింది మేడం. మా పెళ్ళి అడిగి ఆశిస్తుంది. రమేష్ అందరినీ అడుగుతున్నాం. మన ఇంటికాడికి రండి, నువ్వు మంగళవారం ఇంటికాడికి రా, నేను మాట్లాడి చేపిస్తా. మేడం నేను చెప్పడం కదా, నువ్వు రా మంగళవారం. మేడం వెళ్ళొస్తాను. పెద్దనా బాగున్నారా? పెన్షన్ టైం ఇస్తున్నారా? పెన్షన్ ఏమి ఇబ్బంది లేదు కదా? వెళ్ళొస్తాను. ఇంకా అది హోబ్లం మీకు అనుకున్నారా? లైట్ పెట్టిన ఫోటోలు కూడా తీసుకున్నాను. సరే, బిల్లు అంతా కట్టి ఇంకా కరెక్ట్గా పెట్టండి. ఏం చేయకండి. లేదా పెన్షన్ మరి పెన్షన్లు పంచనానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులందరం కూడా ఈరోజు తెల్లవారుజామునే 6:30కే యాప్ ఓపెన్ అవుతుంది అనగానే అధికారులు మేము అందరం కూడా ఈరోజు పెన్షన్లు పంచడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగానే గత ప్రభుత్వంలో పెన్షన్లు ఇవ్వాలంటే 5వ తారీఖు 6వ తారీఖు అదేవిధంగా అధికారులకి అకౌంట్లో వాళ్ళ శాలరీ పడకుండా పెన్షన్ల టైంకి రాకుండా ఎంతోమంది ఇబ్బంది పడడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో టైంకి, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే 1 రోజు ముందు కానీ 2 రోజులు ముందు కానీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందే తప్ప 1 రోజు కూడా 1 గంట కూడా లేట్ కాకుండా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం అనేది, జీతాలు టైంకి వేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడము, టైంకి ఇవ్వడము, అదేవిధంగా ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకునేటట్టుగా ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులందరం కూడా మేమే స్వయంగా వచ్చి పెన్షన్లు పంచడం అనేది కూడా దేశంలో ఎక్కడ కూడా ప్రజలు చూసిండరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఇంత సీరియస్ గా తీసుకున్నారు అంటే, పెన్షన్లు మేము పెంచుతాము అని చెప్పినప్పుడు ఎవరు నమ్మలే. చంద్రబాబు నాయుడు గారు సాధ్యం కాదు, ఇది చేయలేరు అని చెప్పి గతంలో చాలా మంది మాట ఇచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. అది సాధ్యం అవ్వగలుగుతుంది తలుచుకుంటే అని చెప్పి సాధించుకొని ఈరోజు మేము నిరూపించి ప్రతిపక్షం వాళ్ళు ఎక్కడ కూడా నోరిప్పకుండా అన్ని విధాలుగా కూడా అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాం. కానీ నోరు ఆగదు వాళ్ళకు కూడా, ఎందుకంటే కడుపు కాలుతుంది వాళ్ళకి. మేము చేయలేని పని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా చేయగలుగుతారని చెప్పి వాళ్ళు కూడా కడుపు కాలుతుంది. ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పనులు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అది గ్రహించి
వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పడితే అక్కడ నోరు బారేసుకొని మాట్లాడి వ్యాఖ్యలు చేసేది కూడా కరెక్ట్ కాదు. పొరపాటున యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి శిక్ష పడకూడదంట. అంటే గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పొరపాటుగా యాక్సిడెంట్లు చేయడము, పొరపాటున చంపడాలు, పొరపాటున తప్పుడు కేసులు పెట్టడాలు చూసి చూసి అలవాటు అయిపోయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కూడా చేసిన ప్రతి ఒక్క తప్పుకి అకౌంటబిలిటీ ఉంటుందని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తున్నారు. దయచేసి ఈరోజు అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఈరోజు మోదీ గారే వచ్చి దాన్ని ఓపెన్ చేయడం అనేది కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా గర్వపడాల్సిన విషయం. చెప్పిన మాట ప్రకారము అన్ని పనులు చేసుకుంటూ రావడమే కాకుండా, పరిశ్రమలు తీసుకురావడమే కాకుండా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి అన్ని విధాలుగా కూడా లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా చూసి సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తారు, నోరు పడేసుకునే వాళ్ళు పడేసుకుంటారు. కానీ లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం నాయకులు చేసే ఈ కష్టము గుర్తుపెట్టుకోవాలా, చేసే అభివృద్ధి కార్యక్రమాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నారు.